నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఎల్బీ నగర్ ఏసీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత. కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకోలేదని పోలీసులతో బంధువుల వాగ్వాదం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో డ్రగ్స్ కలకలం. గంజాయి విక్రయిస్తూ పోలీసులకు చిక్కిన హెచ్సీయూ పూర్వ విద్యార్థి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై మాట్లాడే అర్హత బీఆర్ఎస్ కు లేదన్న కాంగ్రెస్. మంత్రిగా కేటీఆర్ ఎవరెవరికి భూములిచ్చారో అన్నీ తెలుసని విమర్శ. హైదరాబాద్ చార్మినార్ వద్ద ఘనంగా తిరంగా యాత్ర. బైక్లపై జెండాలతో ర్యాలీ తీసిన రామచంద్రరావు. ఇండోనేషియా సముద్ర జలాల్లో అగ్ని ప్రమాదానికి గురైన విహార నౌక. 106 మందిని కాపాడిన నేవీ అధికారులు. మరో 25 మంది కోసం గాలింపు. పోలీస్ కావాలనే సంకల్పంతో ఆ యువకుడు రాత్రింబవళ్లు కష్టపడి ఉద్యోగం సాధించాడు. ఉద్యోగం వచ్చిందని తనతో పాటు అతని కుటుంబ సభ్యులు ఎంతో సంబరపడ్డారు. విధులు చక్కగా నిర్వహిస్తూ పేరు తెచ్చుకుంటున్నాడు. ఉన్నట్టుండి ఏ కష్టం వచ్చిందో తెలియదు కానీ విధుల్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ కానిస్టేబుల్ ఎందుకు బలవన్మరణానికి పాల్పడ్డాడో అంతు చిక్కని ప్రశ్నగా మారింది. హైదరాబాద్ ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. రాత్రి విధుల్లో ఉన్న కానిస్టేబుల్ సాయి కుమార్ ఈ రోజు తెల్లవారుజాము ఎన్టీఆర్ ఏసీపీ కార్యాలయంలో రెస్ట్ రూంలో ఉరివేసుకున్నట్లు సిబ్బంది గుర్తించారు. వెంటనే సమీపంలోని కామినేని ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. రెండు 2024 బ్యాచ్ కు చెందిన మృతుడు సాయి కుమార్ రంగారెడ్డి జిల్లా మంచాల మండలం బండాలేమూరు గ్రామానికి చెందిన సామాన్య మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడు. లెక్కల కష్టంతో చదివిస్తే ఉద్యోగం సాధించిన ఆనందం కొద్ది రోజుల్లోనే అడియాసులు అయిపోయాయని మృతుడి తల్లి విజయ, తండ్రి బోడియా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చనిపోవలసిన కష్టం ఎందుకు వచ్చింది, పోలీసులు ఎలాంటి ఇబ్బంది పెట్టి ఉంటారో అని బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీస్ స్టేషన్ వద్దకు వందలాది మంది చేరుకుని ఆందోళన చేపడుతున్నారు. మృతికి కారకులైన వారిని శిక్షించాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. టార్చర్ పెట్టిండ్రు, ఎందుకు సావగొట్టిర్రు? 9 గంటలకు మాట్లాడిండు నా కొడుకు. ఎందుకు సావగొట్టిర్రు? ఊరు చేసిర్రు. ఎందుకు చంపిరు నా కొడుకుని? ఆ సిఐ సార్ ఇడికి రావాలి. ఆ సిఐ సార్ టార్చర్ పెట్టిండు నా కొడుకుని. అలే చంపిరు నా కొడుకుని. అలే కొడుకు సావగొట్టిందా ఉర్రి వేసిర్రు. ఉర్రి వరకు రక్తం ఎట్లా వెళ్తుంది నా కొడుకుని? ఎరగై పోయిందా? ఉత్సా వస్తుందా? ఎందుకని బాధ పెట్టిర్రు? ఎందుకని టార్చర్ వేసిర్రు నా కొడుకుని? ఆ రూమ్ లో సిసి కెమెరా ఎందుకు లేదు? ఆ రూమ్ లో మా కొడుకు ఫోన్ ఇట్లా స్విచ్ ఆఫ్ చేసిర్రు. మేము వచ్చే వరకు నా కొడుకు ఎందుకు చూపెట్టలేదు మాకు? మేము 4 గంటలకే వచ్చినాం, 3 గంటలకు ఫోన్ చేసిర్రు. మా ఫ్యామిలీ మొత్తం వచ్చింది. మాకెందుకు చూడపెట్టలేదు? ఎందుకు తీసుకోపోయింది? దొంగతానికి ఎందుకు తీసుకోపోయిర్రు? నా కొడుకు ఇన్నే ఉండే, అందరం ఇన్నే వచ్చినాము. దొంగతానికి తీసుకెళ్ళిండ్రు సార్. నా కొడుకుని సావా కొట్టే ఉర్రి వేసిర్రు. నేను బతకలేనయ్యా. నా చిన్న ఏది సాయి కుమార్, నా బంగారి కొడుకు ఏ సాయి కుమార్, నా కొడుకయ్యా, చిన్న కొడుకు, నా సాయి కొడుకు. సాయి కొడుక న్యాయం చేయాలి. ఎందుకని నాకు ఏమన్నా దోపలేదయ్యా. ఏ సాయి కుమార్ సావా కొట్టే ప్యాన్కి ఉర్రేసిరయ్యో. ఆ సిఐ సార్కి పిలువరయ్యో. ఈ న్యాయం ఎక్కడ జరిగిందా? గిట్లా ఏమేమైనా ఎక్కువపోయిందా? ఏమైనా దొంగతనం చేసిండా సాయి కుమార్? చిన్న ఏజీ కొడుకయ్యో, నా బంగారి కొడుక. టాటా గ్రూప్ సంస్థలను నడిపిస్తున్న టాటా సన్స్ బోర్డు చైర్మన్ గా ఎన్ చంద్రశేఖరన్ వైదొలగనున్నారు. కొత్త చైర్మన్ నియామకంపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని బోర్డును కోరారు.
ఈ మేరకు ఒక లేఖ విడుదల చేశారు. టాటా సన్స్ చైర్మన్గా 2027 ఫిబ్రవరి 20న తన పదవీకాలం ముగిసిన తర్వాత పునర్నియామకాన్ని కోరుకోవడం లేదని చంద్రశేఖరన్ తెలిపారు. టాటా సన్స్లో మెజారిటీ వాటాదారులైన సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్, సర్ రతన్ టాటా ట్రస్ట్ తన పదవీకాలాన్ని 5 ఏళ్లు పొడిగించాలని ఏకగ్రీవంగా సిఫార్సు చేశాయని చంద్రశేఖరన్ తెలిపారు. ఫిబ్రవరి 24న జరిగిన టాటా సన్స్ బోర్డు సమావేశంలో ఒక సభ్యుడు ఆ ప్రతిపాదనకు మద్దతివ్వలేదని చంద్రశేఖరన్ తెలిపారు. ఏకగ్రీవ మద్దతు లేని కారణంగా ఆ నిర్ణయాన్ని వాయిదా వేయాలని కోరినట్లు చెప్పారు. గత 6 నెలల్లో సమస్యకు పరిష్కారం లభించలేదని చంద్రశేఖరన్ చెప్పారు. అందుకే సాఫీగా పరివర్తన జరిగేలా చూసేందుకు వీలుగా తన వారసుడిపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని టాటా సన్స్ బోర్డును చంద్రశేఖరన్ కోరారు. చంద్రశేఖరన్ పునర్నియామకం విషయంలో టాటా సన్స్, టాటా ట్రస్టుల మధ్య విభేదాలు ఉన్నాయనే నివేదికల మధ్య ఈ పరిణామం చోటు చేసుకుంది. టాటా గ్రూపులో వివిధ హోదాల్లో 40 ఏళ్లుగా చంద్రశేఖరన్ పనిచేస్తున్నారు. ముంబైలోని కుర్లా ప్రాంతంలో పెను విషాదం చోటు చేసుకుంది. ఘట్కోపర్లోని చిరాగ్ నగర్లో ఉన్న గౌసియా చాల్లో అకస్మాత్తుగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 5గురు ప్రాణాలు కోల్పోగా పలువురు శిథిలాల కింద చిక్కుకున్నారు. కొండ పైభాగం విరిగి కింద ఉన్న ఇళ్లపై పడడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఘటనా సమాచారం అందుకున్న వెంటనే ముంబై అగ్నిమాపక దళం, పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను చేపట్టాయి. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసేందుకు సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. కొలంబియాలో భూకంపం వచ్చి దాదాపు 3 రోజులు అవుతున్నప్పటికీ ఇంకా క్షతగాత్రులు సురక్షితంగా ప్రాణాలతో బయటపడుతున్నారు. ఒక భవనం శిథిలాల కింద ఏకంగా 36 గంటల పాటు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని గడిపిన 32 ఏళ్ల డానియలా లార్గో సాంచెజ్ను సహాయక బృందాలు సురక్షితంగా బయటకు తీశాయి. ఆమె ప్రాణాలతో బయటపడడంతో అక్కడున్న వారంతా చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. రక్షించడానికి 10 గంటల ముందే ఆమె శిథిలాల కింద ఉన్నట్లు గుర్తించామని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. అయితే శిథిలాల అడుగున అత్యంత లోతుగా చిక్కుకుపోవడంతో ఎటువంటి అపాయం జరగకుండా చాలా అప్రమత్తంగా వ్యవహరించి బయటకు తీయాల్సి వచ్చింది. ఇదే భవనంలో మరో వ్యక్తి కూడా చిక్కుకున్నారని, వారిని కాపాడేందుకు ప్రస్తుతం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు. Y yo puedo decir quién va o no va. Yo soy el conductor. Una sola persona. Es una sola persona. నల్గొండ జిల్లా జనరల్ ఆసుపత్రిలో మమత అనే బాలింత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మనుగోడు మండలం చీకటి మామిడికి చెందిన మమత, రమేష్ దంపతులకు ఇప్పటికే 3 ఆడపిల్లలు ఉన్నారు. 8 రోజుల క్రితం ప్రసవం కోసం జిల్లా ఆసుపత్రిలో చేరిన మమత మగబిడ్డకు జన్మనిచ్చింది. కొంత బరువు తక్కువగా ఉండడంతో శిశువుకు నియోటనల్ కేర్ విభాగంలో చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెల్లవారుజామున బాలింతల వార్డు నుంచి బయటకు వచ్చిన మమత పోస్టుమార్టం గదికి సమీపంలో ఉన్న వాటర్ ట్యాంకు స్టాండ్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. శిశువు పాల కోసం ఏడుస్తుండటంతో అక్కడే ఉన్న బాలింతలు ఒక్కొక్కరు బిడ్డకు వంతుల వారీగా పాలు పట్టారు. ఈ ఘటనతో అక్కడున్న వారు సైతం కన్నీటి పర్యంతమయ్యారు. కష్టాలకు ఏమాత్రం భయపడని అంకిత భావంతో లక్ష్యాలను సాధించే యువత దేశానికి ఎంతో అవసరమని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. అంకిత భావంతో పనిచేసే అలాంటి యువతే ఆత్మనిర్భర్ భారత్, వికసిత్ భారత్ నిర్మాణానికి పునాది అవుతారని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీలో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆత్మకథ ట్రయంఫ్ ఆఫ్ ది ఇండియన్ రిపబ్లిక్, మై లైఫ్ మై స్ట్రగుల్స్ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోవింద్ జీవితం నేటి యువతకు గొప్ప పాఠమని మోదీ కొనియాడారు. సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన కోవింద్ ఎన్నో పోరాటాలు చేసి దేశ అత్యున్నత పదవికి ఎదిగారని ప్రశంసించారు. రాష్ట్రపతి కాకముందు నుంచే ఆయన స్వగ్రామం కోసం ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. ఒక దేశం ఒకే ఎన్నిక విధానాన్ని అమలు చేసే దిశలో రామ్నాథ్ కోవింద్ చేసిన కృషి దేశాన్ని కొత్త దిశలో నడిపించనున్నాయని మోదీ ధీమా వ్యక్తం చేశారు. हमारे पूर्वजों ने सदियों तक संघर्ष किया,
महात्मा गांधी, बाबा साहब आम्बेडकर, ज्योतिबा फूले, सावित्रीबाई फूले, ऐसी कितनी ही महान विभूतियों ने भारत के नवनिर्माण का सपना देखा था। एक ऐसा भारत जहां गरीब से गरीब, वंचित से वंचित को शिखर तक पहुंचने का अवसर मिल सके। हमें भविष्य में कोविंद जी जैसे अनेकों युवा चाहिए जो परेशानियों से परास्त न हो, जो मुश्किलों से मायूस न हो, बल्कि अपनी मेहनत से हर मंजिल को आसान बनाने का हौसला रखे। इसी बदलाव से सशक्त भारत के निर्माण का संकल्प पूरा होगा। यहीं से आत्मनिर्भर और विकसित भारत का रास्ता बनेगा। పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై మాట్లాడే అర్హత బీఆర్ఎస్ కు లేదని, కాళేశ్వరంలో దండుకోవాలన్న ఆలోచనతోనే దీన్ని పట్టించుకోలేదని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. తన కుటుంబం తప్ప ఎవరూ బాగుపడవద్దని కేటీఆర్ భావిస్తున్నారని, రాష్ట్రం వచ్చాక ఆయన ఇంట్లోనే 5గురికి ఉపాధి కల్పించారని ఆరోపించారు. కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు ఎవరెవరికి భూములు ఇచ్చారో అంతా తెలుసని ఆయన విమర్శించారు. కేటీఆర్ గారు మీ కుటుంబం తప్ప ఏ కుటుంబం బాగుపడొద్దు, మీ నాయన కేసీఆర్ మీరందరూ అమెరికాలలో ఉద్యోగాలు చేసుకుంటారు అని చెప్పి రాజకీయాలలో మా పిల్లలకు ఎవ్వరికి కూడా ఇంట్రెస్ట్ లేదు, నాకు కూడా ముఖ్యమంత్రి ఇంట్రెస్ట్ లేదని చెప్పి ముఖ్యమంత్రి పదవి తీసుకుంటూ మీ అందరిని పిలిచి ఉద్యోగాలు ఇచ్చుకుంటా ఆయన దగ్గర. మంత్రి పదవులు, రాజ్యసభలు, లోక్సభలు, ఎమ్మెల్సీలు మీ కుటుంబంలోనే అన్ని. 1600 మంది బలిదానాల మీద వచ్చిన తెలంగాణలో ఎవడు బాగుపడ్డాడంటే మీ 5గురే భయపడ్డారు మీ ఇంట్లో. ఇప్పుడు అధికారం కోల్పోయినాక ఎవడు బాగుపడొద్దనే ఆలోచనలు ఉన్నట్టున్నారు మీరు. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి సోదరులు 5గురు, వాళ్ళ సోదరులు, మరి వాళ్ళ ఇళ్లలో మీ ఇంట్లో లెక్క మరి ఆయన కూడా ఎందరిని ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రి పదవులు ఇచ్చుకోవచ్చు కదా. ఆయనకు నిజంగానే ఆ కుటుంబాన్ని మీ కుటుంబం లెక్క దండుకొని దాచుకునే అటువంటి ఆలోచన ఉంటే ఆయన కూడా వాళ్ళని చిన్న చిన్న కంపెనీలు పెట్టుకొని భూములు తీసుకొని చిన్న కంపెనీలలో పనిచేసుకోనో లేకపోతే ఒక కంపెనీని ఎస్టాబ్లిష్ చేయాలని కొత్త కంపెనీ పెట్టుకొని కొంచెం తక్కువ పెట్టుబడితోటి ఒక భూమిని అప్లై చేసుకుంటేనే ఇంత రాద్ధాంతం చేస్తున్నారు మీరు. కేటీఆర్ గారు మనం పొద్దున్న లేస్తే మంది మీద ఏడవడం బంద్ చేయి. ఏ రోజన్నా వచ్చి ఇక్కడ పోరాటం చేసింది ఏమైనా కాళేశ్వరం చేద్దాం, కాళేశ్వరంలో దండుకుందామన్న ఆలోచనతో 10 ఏళ్లు పరిపాలించారు. కానీ దక్షిణ తెలంగాణలో పాలమూరు రంగారెడ్డి గురించి మీరెందుకు పట్టించుకోలే? నీ కుటుంబంలో ఏమేమి జరిగిందో మా అందరికి తెలుసు. అందుకే కదా ఇప్పుడు మీ సొంత చెల్లె మీరు పంచుకునే దాంట్లో తేడా వచ్చే కదా పక్కన పోయి దుకాణం పెట్టుకుంది. కాబట్టి పిచ్చి మాటలు మాట్లాడకు, ప్లస్ ఎవరిని బాగుపడొద్దనే ఒక దౌర్భాగ్యపు ఆలోచన నీ మదిలోకెళ్ళి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన హర్ ఘర్ తిరంగా అభియాన్ పిలుపులో భాగంగా హైదరాబాద్ చార్మినార్ వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు బైకులతో ర్యాలీ తీశారు. శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనం చేసుకుని చార్మినార్ నుంచి తిరంగా యాత్ర ర్యాలీలో పాల్గొని ముందుకు సాగారు. చార్మినార్ ముందు త్రివర్ణ పతాకాలతో ద్విచక్ర వాహనాల సమూహంతో తిరంగా ర్యాలీ ముందుకు సాగింది. రాజకీయాలకు అతీతంగా ర్యాలీ నిర్వహిస్తున్నట్లు రామచంద్రరావు స్పష్టం చేశారు. స్వతంత్ర సమరంలో పాల్గొనేటువంటి వ్యక్తుల్ని స్మరించి ఈ రోజు మన గర్వకారణమైన భారతదేశ తిరంగా జెండాని దాని రాజకీయాలతో రంగు పూయకుండా పవిత్రంగా భారతదేశ ఒక స్వాతంత్ర వీరులకు మనం నివాళులు అర్పిస్తూ వికసిత భారత వైపు మనం వెళ్లాలి అని చెప్పేసి ఒక లక్ష్యంతో ఈ తిరంగా యాత్ర మొదలు పెడుతున్నాము. కాబట్టి దీంట్లో ఎటువంటి రాజకీయాలు రాకూడదని చెప్పేసి కూడా నేను అన్ని రాజకీయ పార్టీలు కూడా కోరుతా ఉన్నాను. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో బీజేపీ శ్రేణులు తిరంగా ర్యాలీ ఘనంగా నిర్వహించారు. గోదావరి ఖని పీజీ కాలేజ్ ఆవరణలో విద్యార్థులు, యువకులు, మాజీ సైనికులు, వాకర్స్ పెద్ద ఎత్తున పాల్గొని త్రివర్ణ పతాకాలతో నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మాజీ సైనికులను బీజేపీ నాయకురాలు కందుల సంధ్యారాణి ఆత్మీయంగా సన్మానించారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై మువ్వనెల జెండా ఎగురవేసి దేశ ఐక్యత, సమగ్రతను చాటి చెప్పాలన్నారు. భవిష్యత్తు తరాలకు భారతీయ సంస్కృతి సంప్రదాయాలను పంచాలన్నారు. 365 రోజులు ఈ దేశ రక్షణ కొరకు కుటుంబాలని ఇల్లుని వదిలి దేశ రక్షణలో పనిచేసినటువంటి ఆర్మీ జవానులైనటువంటి ఎక్స్ ఆర్మీ సోదరులందరికీ కూడా ఈరోజు సత్కరించుకోవడం నిజంగా కూడా చాలా
అదృష్టంగా భావిస్తూ వారందరికీ కూడా హృదయపూర్వకంగా మేము శుభాకాంక్షల్ని తెలియజేస్తా ఉన్నాం. భారతదేశం అంటే ఐక్యతకి నిదర్శనము, భారతదేశం అంటే త్యాగాలకి ప్రతిరూపము, సంస్కృతి సాంప్రదాయాలకి నిలయము. మనము ఈ దేశ సమగ్రతని పెంచుతూ ఐక్యతలో అందరూ కూడా భాగస్వాములు కావాలని వచ్చేటువంటి భావితరాలకి మనం సందేశం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. పార్లమెంట్ ప్రాంగణంలో రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. उसमें फिर से गैस भरने की कोशिश कर रहे हैं, बट गुब्बारा फट गया है. अमित शाह has no courage. The Home Minister of India has no courage. He cannot come to the house. Thank you. ఎయిడ్స్ రహిత తెలంగాణ నిర్మాణమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హైదరాబాద్ ఐమాక్స్ సమీపంలోని హెచ్ఎండిఏ గ్రౌండ్స్ లో వైద్య శాఖ ఆధ్వర్యంలో ఎయిడ్స్ పై అవగాహన నివారణ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక ఐఈసీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. హెచ్ఐవీపై ప్రజలకు సులభంగా సమాచారం అందించేందుకు అధికారులు సరికొత్త డిజిటల్ విధానానికి శ్రీకారం చుట్టారు. స్కాన్ అండ్ నో యువర్ హెచ్ఐవీ రిస్క్ పేరుతో రూపొందిన క్యూఆర్ కోడ్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. స్మార్ట్ ఫోన్ ద్వారా ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి 7 సులభమైన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం ద్వారా తమకు హెచ్ఐవీ రిస్క్ ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవచ్చన్నారు. అవసరమైన వారికి సమీపంలోని హెచ్ఐవీ పరీక్ష, కౌన్సిలింగ్, చికిత్స కేంద్రాల సమాచారం కూడా దీని ద్వారా లభిస్తుంది. రాబోయే ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 12 వరకు ఈ క్యూఆర్ కోడ్ ఆధారిత సెల్ఫ్ అసెస్మెంట్ కార్యక్రమం కొనసాగనుంది. ఎయిడ్స్ రహిత తెలంగాణ నిర్మాణానికి అవగాహన ర్యాలీ చాలా పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వము, అధికారులు అందరం కూడా కలిసి ఇదొక సామాజిక బాధ్యతగా ఎయిడ్స్ రహిత తెలంగాణ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని, దీని పట్ల అవగాహన కలిగిస్తూ ప్రజలను అప్రమత్తంగా ఉంచుతూ నివారించుకునే విధంగా తగిన వైద్య సేవలను వినియోగించుకుంటూ వైద్య శాఖ ఆధ్వర్యం లోపల ఎటువంటి ఎయిడ్స్ వచ్చిన పేషెంట్స్ వెంటనే చికిత్స చేసుకునే విధంగా అవగాహన కలిగిస్తూ అది రాకుండా తీసుకోవాల్సినటువంటి అన్ని జాగ్రత్తలు తీసుకునేటువంటి అవగాహన ర్యాలీ తెలంగాణ ఎయిడ్స్ రహిత తెలంగాణ నిర్మాణానికి ఉపయోగపడుతుందని భావిస్తా ఉన్నాను. అడవి జంతువుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చులో చిక్కి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నవీన్ మృతి చెందారు. ఈ విషాదకర ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు అటవీ ప్రాంతంలో జరిగింది. నకిరిపేట గ్రామానికి చెందిన 5 వ్యక్తులు అటవీ జంతువుల కోసం కరెంటు తీగలు ఏర్పాటు చేసినట్లు అధికారులు గుర్తించారు. 2 నిందితులను పోలీసులు అరెస్టు చేసి పరారీలో ఉన్న మరో 3 కోసం గాలిస్తున్నారు. నవీన్ మృతదేహాన్ని భద్రాచలం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అడవి జంతువులను వేటాడడం కోసం విద్యుత్ తీగలు ఏర్పాటు చేస్తే సాధారణ ప్రజలు సైతం చనిపోయే ప్రమాదం ఉందని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నవీన్ మృతి చెందడం పట్ల తోటి ఉద్యోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా దేవరయంజాల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు కోల్డ్ రష్ లాజిస్టిక్స్ గోదాంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 2 ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పుతున్నారు. గోదాం పరిసరాల్లో దట్టంగా పొగ వ్యాపించడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు, ఆస్తి నష్టం తదితర వివరాలు తెలియాల్సి ఉంది.
స్వాతంత్ర్య దినోత్సవాలను పురస్కరించుకుని శంషాబాద్ ఎయిర్పోర్టుకు అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సిఐఎస్ఎఫ్తో పాటు స్థానిక పోలీసులతో రెట్టింపు భద్రత పెంచారు. ఎయిర్ సందర్శకులకు పాసులు జారీ రద్దు చేశారు. ఎయిర్పోర్టుకు వచ్చే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరమే లోనికి అనుమతిస్తున్నారు. ప్రయాణికుల లగేజీని స్కానర్ల ద్వారా పరిశీలిస్తున్నారు. ఎయిర్పోర్టు టెర్మినల్, పార్కింగ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో అనుమానిత వస్తువులు ఏమైనా ఉన్నాయా అని బాంబ్ డాగ్ స్క్వాడ్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. సీసీటీవీ కెమెరాల ద్వారా 24 గంటల పాటు నిఘా ఉంచారు. ప్రయాణికులు తమ లగేజీని ఎవరికీ ఇవ్వవద్దని, అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం అందివ్వాలని అధికారులు కోరారు. ఆగస్టు 31 వరకు ఈ కట్టుదిట్టమైన భద్రత కొనసాగుతుందని ఎయిర్పోర్టు సెక్యూరిటీ అధికారులు తెలిపారు. పెద్దపల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు సంబంధించిన వ్యాపార సముదాయాలను అధికారులు సీజ్ చేశారు. వ్యాపారులకు కేటాయించిన 65 షట్టర్లకు సంబంధించిన లీజు గడువు గతంలోని ముగియడంతో 6 నెలల క్రితం ఖాళీ చేయాలంటూ నోటీసులు జారీ చేశారు. కానీ వ్యాపారులు ఎంతకీ ఖాళీ చేయకపోవడంతో పోలీసులు, రెవెన్యూ అధికారుల సహకారంతో 65 దుకాణాలను సీజ్ చేశారు. వ్యాపారులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సీజ్ చేశామని, ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే క్రిమినల్ కేసులు పెడతామని కళాశాల అధికారులు హెచ్చరించారు. షియర్ జోన్ ప్రభావంతో ఉత్తర తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ జిల్లాలకు యెల్లో హెచ్చరికలను జారీ చేసింది. మిగతా జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. హైదరాబాద్లో సాయంత్రం తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. రాష్ట్రంలో సర్ప్రక్రియ ఎన్యూమరేషన్ పత్రాలు అందించేందుకు గడువు ముగిసింది. ఈ నెల 17న ముసాయిదా ఓటరు జాబితా విడుదల కానుండగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. దాదాపు 74 లక్షల ఓట్లు తొలగిపోయే అవకాశం ఉంది. ఇందులో కేవలం శాశ్వతంగా వలస వెళ్లిన వారి ఓట్లే అధికం. మృతి చెందిన వారు, ఆచూకీ లభించని వారితో పాటు నకిలీ ఓట్లు తొలగిపోనున్నాయి. జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్వే అనంతరం ఎన్నికల సంఘం దాదాపు 74 లక్షల ఓట్లు తొలగించే అవకాశాలున్నాయి. రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3.38 కోట్లకు పైమాటే. అయితే వాటిలో 2,64,87,000 ఎన్యూమరేషన్ పత్రాలకు డిజిటలైజేషన్ పూర్తయింది. ఇందులో శాశ్వతంగా వలస వెళ్లిన వారే అత్యధికంగా ఉన్నారు. మొత్తం ఓటర్లలో 45.18 లక్షల మంది పేర్లను కేవలం శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారన్న కారణంతోనే తొలగించనున్నారు. డిజిటలైజేషన్ ప్రక్రియ ముగియగా రాష్ట్రంలో భారీగా ఓట్లు గల్లంతు కానున్నాయి. ఇందులో 73.39 లక్షల ఓట్లను కేవలం అన్కలెక్టబుల్ పేరుతో తీసివేయనున్నారు. శాశ్వత వలస వెళ్లిన వారే కాకుండా మృతి చెందిన వారు, ఆచూకీ దొరకని వారు, డూప్లికేట్ ఓట్లు ఉన్నాయి. శాశ్వతంగా వలస వెళ్లిన ఓటర్లలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఎక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర సహా ఉత్తరాదికి చెందిన ప్రజలు ఎక్కువగా హైదరాబాద్ లో నివసిస్తున్నారు. వారంతా వ్యాపారం, ఉద్యోగాల నిమిత్తం వచ్చి ఇక్కడే స్థిరపడినా వారి సొంత ప్రాంతాలతో సంబంధాలు కొనసాగిస్తున్నారు. గ్రేటర్ పరిధిలో 1.14 కోట్ల మంది ఓటర్లుండగా ఇందులో 43.09 లక్షల మంది ఎన్యూమరేషన్ పత్రాలకు డిజిటలైజేషన్ జరగలేదు. వారిలో సుమారు 30 లక్షల మంది ఓటర్లను శాశ్వతంగా వలస వెళ్లిన వారి జాబితాలో చూపినట్లు తెలుస్తోంది. వివిధ కారణాలతో వచ్చి అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్న వారు తమ సొంత రాష్ట్రాల్లో ఎన్యూమరేషన్ పత్రాలు అందించారు. ఇలాంటి వారిని శాశ్వతంగా వలస వెళ్లిన వారి జాబితాలో ఉంచారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 8 లక్షల మందికి పైగా వలస వెళ్లి ఇతర ప్రాంతాల్లో ఉపాధి పొందుతున్నారు. మహారాష్ట్రలోని ముంబై, పుణేతో పాటు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. అందులో చాలా మంది అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఇళ్లకు తాళాలు వేసి వెళ్లిన వారిని శాశ్వత వలసల జాబితాలో చేర్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎన్యూమరేషన్ ప్రక్రియ ముగియగా ఎవరికైనా సందేహాలు ఉంటే నెల రోజుల్లో సంబంధిత బిఎల్ఓలకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు. ఇప్పటి నుంచి మనకి ఒక నెల టైం ఉంటుంది.
ఒక నెలలో మనము ఎవరైతే అబ్జెక్షన్ ఉంటే, అంటే సార్ వీళ్ళకి 2 ఓట్లు ఉంది వీళ్ళు పెట్టుకున్నారు, లేదా ఎవరైనా క్లెయిమ్స్ ఉంటే ఈ ఒక్క నెలలో వాళ్ళు ఆ అప్లికేషన్స్ని పెట్టుకుంటే వాళ్ళని కూడా మళ్ళీ నోటీస్ ఇస్తూ మనం పిలిపించి ఎంక్వైరీ చేసి వాళ్ళని కూడా తీసుకుని మనం ఫైనల్ డ్రాఫ్ట్ లిస్ట్లో వాళ్ళ పేరుని కూడా నమోదు చేసుకోవడమా లేదా తీసేయడమా ఆ బేసిస్ని బట్టి మనము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ ప్రస్తుత ఓటర్ లిస్ట్లోనే మా పేరు తొలగిపోయింది అని కొంతమంది ఎవరైనా ఉండి ఉంటే వాళ్ళు ఫామ్ 6 పెట్టుకోవచ్చు. ఫామ్ 6తో పాటు ఒక డిక్లరేషన్ ఫామ్ ఉంటుంది. ఆ డిక్లరేషన్ అంటే నాకు వేరే ఎక్కడ ఓటు లేదు అనేది ఒక డిక్లరేషన్ ఫామ్ ఇస్తూ మనకి 11 డాక్యుమెంట్స్ ఉన్నాయి. వాళ్ళ ఏజ్ని బట్టి ఆ డాక్యుమెంట్స్లో ఏదైనా డాక్యుమెంట్ కూడా మనకి ఎవిడెన్స్ లాగా ఇస్తే వాళ్ళ పేరుని కూడా మనము ఖచ్చితంగా ఈ డ్రాఫ్ట్ లిస్ట్లో యాడ్ చేసుకోవడం జరుగుతుంది. సర్ ప్రక్రియలో భాగంగా ఎన్యూమరేషన్ పత్రాలు సమర్పించేందుకు ఇప్పటికే గడువు ముగిసింది. ఈ నెల 17న ముసాయిదా ఓటర్ జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించనుంది. ఎన్ని ఓట్లు తొలగనున్నాయి, ఓటర్ జాబితాలో ఎవరెవరు ఉన్నారనే విషయం తెలియనుంది. నల్గొండ జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం కోసం వెళ్లే వారి జేబులకు చిల్లులు పడుతున్నాయి. చికిత్స పేరుతో అధిక ఫీజుల వసూలు సహా నిబంధనలు గాలికొదిలేసి రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇలాంటి ఫిర్యాదులతోనే వైద్యారోగ్య శాఖ అధికారులు రంగంలోకి దిగారు. పలు ఆసుపత్రుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమతులు లేకుండా వైద్యం చేస్తున్న వారిపై కొరడా జులిపిస్తారా, అక్రమాలు జరిగితే నోటీసులతోనే సరిపెడతారా, లేక కేసులు నమోదు చేస్తారా అనే విషయాలు వెల్లడిస్తున్న DMHO రాహుల్తో మా ప్రతినిధి పవన్ ముఖాముఖి. నల్గొండ జిల్లాలోని పలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో అధిక ఫీజులు వసూలు చేయడంతో పాటు అనుమతులు లేకుండానే స్కానింగ్లు చేయడంతో పాటు అలాగే రక్త పరీక్షలు కూడా చేస్తున్న ఆరోగ్య శాఖ అధికారులు వరుసగా ఇటీవల నుంచి ప్రైవేట్ ఆసుపత్రుల్లో తనిఖీలు చేస్తున్నారు. ప్రస్తుతం DMHO రాహుల్ గారు మనతో ఉన్నారు. ఇవాళ నల్గొండలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కూడా ఆయన తనిఖీలు నిర్వహించారు. సో ఓవరాల్గా జిల్లాకు సంబంధించి ఏమేమి గుర్తించారు, ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు ఏందనేది ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. సార్, ఇటీవల వరుసగా కొన్ని రోజుల నుంచి జిల్లాలోని పలు ప్రైవేట్ ఆసుపత్రులలో మీరు వరుస తనిఖీలు చేస్తున్నారు. మీకు ఎలాంటి ఫిర్యాదులు అందుతున్నాయి, మీరు ఏమేమి గుర్తించారు ఏంటి? మిర్యాలగూడ ఏరియా నుంచి స్టార్ట్ చేస్తామండి. ఇది 1.5 month నుంచి కూడా మేము చేస్తున్నాము. దీంట్లో మాకు కొన్ని అక్కడ ఫ్రీక్వెంట్గా కంప్లైంట్స్ వచ్చాయి. ఎందుకంటే మెయిన్గా అబార్షన్స్కి వచ్చినాయి. దాన్ని కూడా మేము కొంచెం అవాయిడ్ చేసాము, ఒక 2 కేసులను కూడా. దాంతోపాటు స్కానింగ్ సెంటర్స్ కూడా అన్ని విజిట్ చేసాము. అక్కడ కూడా కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ సెల్లార్లో రన్ చేస్తున్న అది కూడా మేము సీజ్ చేసాము, 2-3 హాస్పిటల్స్. అక్కడ ఏంటంటే అక్కడ కూడా కొంచెం అధిక బిల్లులు అనేది ఒక 2 హాస్పిటల్ ఉన్నది. ఇంకోటి ఆరోగ్యశ్రీ హాస్పిటల్ కూడా కొంతమంది ఆరోగ్యశ్రీతో పాటు మళ్ళీ ప్రైవేట్కి కూడా మళ్ళీ అమౌంట్ తీసుకుంటారని తెలిసింది. వాటి మీద కూడా మేము వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది. తర్వాత మేము మళ్ళీ దేవరకొండ ఏరియాలో కూడా కొన్ని హాస్పిటల్స్ అన్ని విజిట్ చేసాము. తర్వాత నల్గొండలో ఇప్పుడు చేస్తున్నాము. 4-5 రోజుల కింద మనం నల్గొండలో ఉన్న 2-3 హాస్పిటల్స్ కూడా మనం మూసేయడం జరిగింది. దాంతోపాటు ఎక్కువ కంప్లైంట్స్ ఏంటంటే పెద్ద హాస్పిటల్ మీద వస్తున్నాయి. ఎందుకంటే పేద ప్రజలకు ఎక్కువ బిల్లులు వేస్తున్నారని చెప్పేసి నాకు రిపీటెడ్ కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి. దాన్ని బేస్ చేసుకుని మేము అంటే నవ్య హాస్పిటల్ అంటే ఒకటి, విజయదుర్గ హాస్పిటల్, ఇవన్నీ కూడా చూసాము. నవ్య హాస్పిటల్లో కూడా మాకు కొన్ని అంటే డిఫెక్ట్స్ అయితే కనిపించాయి. వాళ్ళకి నోటీస్ కూడా ఇచ్చాము. ఫర్దర్గా చెప్పే వరకు వాళ్ళు ఎటువంటి సర్వీస్ ఇవ్వద్దని కూడా వాళ్ళకి చెప్పాము. ఆరోగ్యశ్రీ ప్రకారం వాళ్ళు తీసుకున్నప్పుడు ఒక లాగా పెట్టేసి తర్వాత ఏ సర్వీసెస్ కూడా లేవు వాళ్ళ దగ్గర. ఇంకోటి ఏంటంటే మనకి స్టాఫ్ కూడా ఉండాలి. దానికి ఇప్పుడు 50 బెడ్లు అన్నప్పుడు ఆ 50 బెడ్లకు సరిపోను స్టాఫ్ నర్సులు కానీ మనకి పారామెడికల్ స్టాఫ్ వీళ్ళంతా ఉండాలి. ఎవరు లేరు. ఒక డాక్టర్ ఉండి మిగిలినంతా కన్సల్టింగ్ డాక్టర్లా పెడుతున్నారు. ఆ ట్రీట్మెంట్ అనేది కూడా కొంచెం అట్లా ఉన్నప్పుడు ఏంటంటే ఇబ్బంది అవుతుంది. మీకు అందుతున్నటువంటి ఫిర్యాదులు తనిఖీల్లో గుర్తించే విషయాలన్నీ కూడా ఒకేలా ఉంటున్నాయా? ఏం గుర్తిస్తున్నారు, ఎలాంటి ఫిర్యాదులు వస్తున్నాయి? రికార్డ్స్ అన్ని తీసుకుని అవన్నీ వెరిఫై చేస్తున్నాము. మా వెరిఫికేషన్లో అవన్నీ నిజమని తేలితే హాస్పిటల్ క్లోజ్ చేయడానికి కూడా మేము వెనకాడము. ఇక్కడ నల్గొండలో ఎక్కువ ఈ హాస్పిటల్ ఐకాన్ హాస్పిటల్ మీద బాగా వస్తున్నాయి. పేషెంట్ల నుంచి వస్తున్నాయి. మళ్ళీ RTI యాక్ట్లో కూడా వీళ్ళు అడుగుతున్నారు వాళ్ళ హాస్పిటల్ అంటే మాకు సర్వీసెస్ ఎలా ఉన్నాయి దాని గురించి కావాలని కూడా. ఆ ఫీజులు కానీ అవన్నీ ఎక్కువ ఉంటున్నాయి, కట్టలేక ఇబ్బంది పడుతున్నారని కూడా మాకు తెలిసింది. ఇప్పుడు నల్గొండలో అయితే ఒక 8-9 హాస్పిటల్ చూసాము. ఇది ఫర్దర్గా కూడా కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే మేము రెగ్యులర్గా చేస్తుంటాము. దీని గురించి మేము 2 మీటింగ్స్ కూడా పెట్టడం జరిగింది. ప్రైవేట్ డాక్టర్స్కి మళ్ళీ ఇప్పుడు డాక్టర్స్ కూడా కాకుండా కూడా నాన్ మెడికల్స్ కూడా హాస్పిటల్ రన్ చేస్తాం. వాళ్ళందరూ మెడికల్ డైరెక్టర్స్ అందరికి కూడా పెట్టాము. మిర్యాలు కూడా కండక్ట్ చేస్తాము, నల్గొండ కూడా చేసాము. 2 దగ్గర కూడా మేము అందరు కూడా మేము వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ నామ్స్ ప్రకారం రన్ చేయకపోతే మేము క్లోజ్ చేస్తామని కూడా వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చాము. అయినప్పుడు కూడా కొంతమంది చేయట్లేదని తెలిసి కూడా మేము ఫిజికల్ కూడా వెరిఫై చేస్తున్నాం. నిబంధనలు అతిక్రమించేటువంటి ఆసుపత్రులకు నోటీసులు జారీ చేయడం, మెమోలు జారీ చేయడం అంతవరకైనా, లేదా కేసులు పెట్టే అవకాశం ఉంటుందా? ఇప్పటివరకు ఎన్ని ఆసుపత్రులపై కేసులు నమోదు చేశారు? ఇప్పుడు మేమైతే అక్కడ మిర్యాలు కూడా ఒక హాస్పిటల్ మీద అయితే కేసు బుక్ చేసాం, FIR బుక్ చేసి వాళ్ళకి కూడా
కూడా అంటే డాక్టర్లకి వాళ్ళందరూ కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు నకరకల్ ఏరియాలో కూడా ఒక కేసు బుక్ చేశాము. ఒక అల్ట్రాసౌండ్ మెషిన్ కూడా మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాము. అంటే వేరే ఆర్ఎంపీ అనాథరైజ్ పర్సన్స్ మెషిన్స్ రన్ చేస్తున్నారని చెప్పేసి అక్కడ కూడా ఒక కేసు బుక్ చేశాము. ఇవన్నీ కూడా మనకి షోకాజ్ నోటీస్ అందరికీ ఇస్తున్నాం. వాళ్ళ నుంచి ఎక్స్ప్లెనేషన్ తీసుకొని అవి వెరిఫై చేస్తేనే మనం నెక్స్ట్ రెన్యువల్ చేస్తాము. ఆసుపత్రులలో అధిక ఫీజులు వసూలు చేయడం, అలాగే వాళ్ళకి ఎమర్జెన్సీ ఇక పరిస్థితి విషమించినప్పుడు ప్రభుత్వ ఆసుపత్రులకు కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి పంపుతున్నామని చెప్పి మీరు గుర్తించామన్నారు. అది కూడా జరుగుతుందండి. మనకి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా 10 ICU బెడ్స్ ఉంటే దాంట్లో కూడా ఎక్కువ ప్రైవేట్ హాస్పిటల్ నుంచి అంటే లాస్ట్ మినిట్లో మా దగ్గర ట్రీట్మెంట్ కాదు మీరు వెళ్ళిపోండి అని చెప్పిన ఆ కేసులు ఎక్కువ వస్తున్నాయి. మా దృష్టికి కూడా గవర్నమెంట్ డాక్టర్స్ కూడా చెప్పడం జరిగింది. దానివల్ల ఏమిటంటే వేరే పేషెంట్స్లకు కూడా ఇబ్బంది అవుతుంది. కూడా జనరల్ పబ్లిక్కి సర్వీస్ ఇవ్వలేకపోతున్నాము. వాళ్ళ నుంచి కూడా మాకు ఒక రిక్వెస్ట్ వచ్చింది, ఒకసారి మీరు కూడా విజిట్ చేసి కంట్రోల్ చేయండి దాన్ని అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో మీరు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసినప్పుడు ప్రైవేట్ ఆసుపత్రులకు సంబంధించిన యాజమాన్యాలు, సిబ్బంది కావచ్చు, వాటికి అటెండ్ అవుతున్నారా? ఏం చెప్తారు సార్ వాళ్ళకి? డాక్టర్స్ కొంచెం తక్కువ మంది వచ్చినారు, మేము అనుకున్నంత రాలేదు. మిర్యాలగూడలో చాలా మంది వచ్చారు. మేము అదే చెప్తున్నాం, మేము అవగాహన ఇవ్వడానికి వచ్చినా కూడా వీళ్ళు దాన్ని కూడా ఇంట్రెస్ట్ చూపించకుండా వాళ్ళ ఇష్టరీతిన చేస్తున్నారు. మేము దాంట్లో క్లియర్గా మా అంజయ్ గారు చాలా డీటెయిల్డ్గా చెప్పారు అసలు ఏం నామ్స్ ఉండాలి, PCPND యాక్ట్లో మనకి ఏముండాలని కూడా చాలా సీనియర్ ఆయన చెప్పారు. కూడా అందరు కూడా వచ్చిన వాళ్ళు కూడా అందరు కూడా కొత్త విషయాలు తెలుసుకొని వెళ్ళారు. చాలా ఓన్లీ 30% మాత్రం అటెండెన్స్ వచ్చింది ఆ రోజు. మేము అది కూడా చూస్తున్నాము, ఎందుకంటే మేము అవగాహన కల్పించాలని కూడా వాళ్ళు విల్లింగ్ లేరు. దాన్ని కూడా భవిష్యత్తులో ఇంకెంతకాలం ఈ తనిఖీలు కొనసాగుతాయి? మేమైతే అంటే అందరినీ తనిఖీ చేయలేం కాబట్టి మనం మీటింగ్స్ పెట్టి చేస్తున్నాము చాలా వరకు. ఎందుకంటే ముందు వాళ్ళకి వార్నింగ్ ఇవ్వాలి కాబట్టి. కొంతమంది ఏంటంటే వాళ్ళకి తెలియక కూడా చేస్తుంటారు. అంటే ఇట్లా ఉందా అంటే ఇప్పుడు కొత్త రూల్స్ వచ్చాయి చాలా కూడా, PCPND కానీ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ కొత్త రూల్స్ వచ్చాయి, వాళ్ళకి తెలియదు. కొంతమంది తెలియక చేస్తున్న వాళ్ళకి అది యూస్ఫుల్ అవుతుంది. కొంతమంది ఏంటంటే నెగ్లెక్ట్ చేస్తున్నారు, అసలు ఎంత చెప్పినా కూడా మాకేమో తెలియదు మేము అట్లా ఉంటుంది. చాలా పబ్లిక్ నుంచి మాకైతే ఈ రిపీటెడ్ కంప్లైంట్స్ వస్తున్నాయి. సో ప్రైవేట్ ఆసుపత్రులలో జేబులు ఖాళీ చేసుకునేటువంటి రోగులకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, మీరు ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు ఏంటి సార్? నేను చెప్పేది ఏంటంటే గవర్నమెంట్లో కూడా ఇప్పుడు చాలా స్ట్రెంత్ అయింది. మనకు మెడికల్ కాలేజ్ కూడా ఉంది ఇక్కడ. చాలామంది అంటే గవర్నమెంట్ కాలేజ్ దాకా అంటే హాస్పిటల్ దాకా కూడా పోకుండా బయట ట్రీట్మెంట్కే వాళ్ళు మొగ్గు చూపుతున్నారు. అటువంటిది ఏం లేదు, మన దగ్గర డాక్టర్స్ సఫిషియెంట్ ఉన్నాడు. మెడికల్ కాలేజ్ కాబట్టి అన్ని డిపార్ట్మెంట్స్ కూడా మనకు ఉన్నాయి. నిబంధనలు అతిక్రమించే ప్రైవేట్ ఆసుపత్రులకు ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తారు? వీళ్ళ దగ్గర ఆల్రెడీ పేషెంట్ అడ్మిట్లో ఉంటారు కాబట్టి వీళ్ళని మనం క్లోజ్ చేయలేము. కాబట్టి ఆ అడ్మిషన్ నెక్స్ట్ ఫర్దర్గా కూడా పేషెంట్లను తీసుకోవద్దని కూడా అట్లా చెప్పినాం. మాకైతే రికార్డ్ ఏదైతే అంటే వాళ్ళకి పర్మిషన్ రావడానికి ఏమేమి కావాలో అవి తీసుకొని తర్వాత సీజ్ చేసాం. సో మొత్తంగా ప్రైవేటు ఆసుపత్రులలో సంబంధించి నిబంధనలను అతిక్రమించే వారిపై ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయని, తాము పెట్టేటువంటి అవగాహన సదస్సులకు కూడా ప్రతి ఒక్కరూ హాజరై నిబంధనలు పాటించాల్సిందే అని చెప్పి ప్రైవేటు ఆసుపత్రులకు DMHO రాహుల్ గారు సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ప్రజలు కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉండేటువంటి సౌకర్యాలను కూడా వినియోగించుకోవాలని ఆయన కోరుతున్నారు. కెమెరామెన్ జనార్దన్తో పవన్, ETV న్యూస్, నల్గొండ నుంచి. చెరువులు భాగ్యనగరానికి మణిహారాలు. అలాంటి తటాకాలు ప్రస్తుతం మురికి కాసారాలుగా మారాయి. ఆక్రమణలకు గురై కనుమరుగయ్యే దుస్థితి నెలకొంది. చెరువుల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన ప్రభుత్వం వాటిని పునరుద్ధరిస్తోంది. ఆ జాబితాలో ఉప్పల్ నల్ల చెరువు కూడా ఉంది. ఒకప్పుడు గుర్రపుడెక్క మురుగునీటితో కంపు కొట్టే ఈ చెరువు ఇప్పుడు జలకళతో కళకళలాడుతోంది. ఇటీవల కురిసిన వర్షాలకు సగానికి పైగా నిండిన చెరువు ఆహ్లాదాన్ని పంచుతోంది. జలసిరులతో అందరినీ ఆకట్టుకుంటున్న నల్ల చెరువుపై ఈటీవీ ప్రత్యేక కథనం. చూశారుగా ఉప్పల్ నల్ల చెరువు జలసిరులతో ఎలా కలకలలాడుతోందో. ఓవైపు అభివృద్ధి పనులు కొనసాగుతున్నప్పటికీ ఇటీవల కురిసిన వర్షాలకు చెరువులోకి నీరు చేరి ఆహ్లాదాన్ని పంచుతుంది. అయితే ఇదే చెరువు ఏడాది కింద మురుగునీటికి గుర్రపుడెక్కకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండేది. మురుగునీటి కంపుతో చెరువు పరిసర ప్రాంతాల వారు తీవ్ర ఇబ్బందులు పడేవారు. విపరీతమైన స్థాయిలో ఈగలు, దోమలతో స్థానికులు అనారోగ్య సమస్యలను ఎదుర్కొనక తప్పలేదు. వరంగల్ జాతీయ రహదారికి పక్కనే ఉండటం అటుగా వెళ్లే ప్రయాణికులు, వాహనదారులు ముక్కు మూసుకుంటే గాని చెరువు దాటలేని పరిస్థితి ఉండేది. అలాంటి చెరువు ఇప్పుడు నూతన కళను సంతరించుకుంది. స్వచ్ఛమైన జలాలతో ఆహ్లాదాన్ని పంచుతుంది.
ఒకప్పుడు నల్ల చెరువు గుర్రపు డెక్క మురుగునీటితో దుర్వాసన వచ్చేది. ఫలితంగా చెరువు పరిసర ప్రాంతాల ప్రజలు రోగాల బారిన పడేవారు. దీనికి తోడు ఆక్రమణల వల్ల చెరువు విస్తీర్ణం తగ్గుతూ వచ్చింది. ఈ సమస్యలను పరిగణలోకి తీసుకున్న హైడ్రా చెరువును పునరుద్ధరించేందుకు పూనుకుంది. 10 ఎకరాలకు పైగా ఆక్రమణలు తొలగించి 20 కోట్ల వ్యయంతో చెరువు సుందరీకరణ పనులు చేపట్టింది. నీటి నిల్వను పెంచి ఓ మినీ ట్యాంక్ బండ్లా మార్చాలనే సంకల్పంతో హైడ్రా ముందుకు వెళ్తోంది. పనులు పూర్తి కాకముందే నల్ల చెరువు జలసిరులను పంచుతూ ఆహ్లాదంగా మారడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఉప్పల్ చెరువు కొన్నేళ్ల నుంచి చాలా మురికి నీళ్లు ఉండేనండి. మాకు ఇక్కడ దోమలు బాగా కళ్ళకే తాకుతుండే, రోడ్డెంబడి పోతుండే దోమలు. మురికి వాసన మాకు డైలీ నైట్ అయిందంటే మొత్తం మురికి వాసన, చెవులో ఇట్లా వాసన వస్తుండే నైట్. కొంచెం ఇప్పటికైనా మురికి నీళ్లు రాకుండా మంచి నీళ్లతోటే పెట్టి దీన్ని మంచి వాటర్ చెరువులాగా చేస్తే అందరు కూడా మంచిగా ఉంటుంది. ఇక్కడ యూజ్ఫుల్ గా మా కాలనీలు అప్పటి నుంచి కూడా ఇక్కడ ఎవరు చుట్టాలు వచ్చి ఉండాలన్నా కూడా మీకు చెరువులాగా మురికి వాసన వస్తుందని అనేవాళ్ళు. మాకు ఇక్కడ అంతా ఎప్పుడైనా అదే మురికి ప్రాబ్లం ఉండే. చెరువుని ఇప్పటికైనా నీట్ గా చేసి మంచిగా అందరికి అదే ఎప్పటికి ఇట్లా మెయింటైన్ చేస్తే బాగుంటది. ఎవరైనా ఇప్పుడు దాన్ని ఇంకా మళ్ళీ కలుషితం చేయకుండా మంచి నీళ్ళతోటే నింపాలి. ఒకప్పుడు చాలా అధ్వానంగా ఉండేది, చాలా దోమలు గీమలు భయంకరమైన వాతావరణం ఉండేది. ఇప్పుడు పర్వాలేదు కానీ ఇంకా కొంచెం మంచిగా బెటర్ చేయాలి. మళ్ళీ సేమ్ అదేలాగా గడ్డి మొలుస్తుంది, అదేలాగా ఉంది. వర్క్ లో క్వాలిటీ ఉంటే బాగుంటుందని చాలా ఇబ్బంది అయ్యేది, జామలు చాలా ఇబ్బంది అయ్యేది. ఇప్పుడు అప్పటికిప్పటికి చాలా మెరుగుపడ్డది. చెరువులోకి వచ్చే కొద్దిపాటి మురుగునీటిని బైపాస్ ద్వారా బయటకు పంపించేలా వరద నీరే చెరువులోకి చేరేలా హైడ్రా ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఈ క్రమంలోనే ఇటీవల కురిసిన వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు నల్ల చెరువుకు చేరింది. వీటితో పాటు నాచారం చెరువు సహా పరిసర ప్రాంతాల నుంచి వరద నీరు వచ్చి చేరేలా 2 ఇన్లెట్లను హైడ్రా అభివృద్ధి చేసింది. అలాగే చెరువు పూర్తిగా నిండిన తర్వాత ఆ వరద మూసీకి చేరేలా అవుట్లెట్లను కూడా నిర్మిస్తుంది. మళ్లీ నల్ల చెరువులోకి చెత్తా చెదారం మురుగు చేరకుండా ప్రత్యేక చర్యలను చేపట్టాలని స్థానికులు కోరుకుంటున్నారు. ఉప్పల్ చెరువు ఇటువరకు చాలా ఇదిగా ఉండేది. గుర్రపు డెక్కాకు కంపు వాసన మాకు ఇక్కడ మేము కాలనీ వాళ్ళము చాలా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు చాలా మంచిగా అయింది. ఇంకా మంచిగా చేయాలి. చాలా బాగుంది. ఇప్పుడైతే చాలా బాగుంది. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు మేము 20 సంవత్సరాల నుండి ఇక్కడే ఉంటున్నాం. ఈ 20 సంవత్సరాల కన్నా ఇప్పుడు చాలా బాగుంది. ఇంకా కొంచెం బాగా చేయాలి సార్. అంతే, వేరే ఏమీ లేదు. మీరు చాలా బాగా చేస్తున్నారు. ఒకప్పుడు పరిస్థితి చాలా చెరువు మురికి చెరువు కంపు వాసన దోమలు అయితే మాకు చెప్పొద్దు. అంత చేతులతో పట్టుకుంటూ వచ్చేది దోమలు. ఇప్పుడు చాలా పర్వాలేదు, బాగుంది. ఒకప్పుడు ఘోరంగానే ఉండేది, ఇప్పుడు మంచిగా అయింది. ఘోరంగా అంటే వాసన వచ్చేది. గుర్రపు డెక్క బాగా ఉండే, ఇప్పుడు కూడా ఉన్నది కొద్దిగా గుర్రపు డెక్క. ఆ ఉన్నది కొద్దిగా కూడా ఎంబడే తీసేస్తే బాగుంటుంది. మళ్ళీ రావడానికి ఆస్కారం ఉండదు. ఇప్పుడు నీళ్లు ఇప్పుడు ఫ్రెష్ వాటర్ వస్తుంది కదా, రెయిన్ వాటర్ వస్తుంది కదా, దీంతో ఏమన్నా అవుతుంది. మంచి గాడిపు వస్తుంది, మంచి ఆరోగ్యంగా ఉండగలుగుతాం. అట్లా అసలు బయట కూర్చొని పరిస్థితి ఒకప్పుడు, ఇప్పుడు మంచిగా అయిపోయింది సార్. మాకు వాకింగ్ చేయడానికి ఈజీగా అయిపోయింది. మాకు మంచిగా ఉంది సార్. ఇది మంచి స్పాట్. అది సుందరీకరణలో భాగంగా నల్ల చెరువు చుట్టూ మెయిన్ బండ్, వాకింగ్ ట్రాక్లు, ఓపెన్ జిమ్, పిల్లల కోసం ఆట స్థలం వంటి సదుపాయాలను హైడ్రా ఏర్పాటు చేయనుంది. చెరువు మధ్యలో ఓ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి దీన్ని ఓ మినీ ట్యాంక్ బండ్లా మార్చే ప్రయత్నం చేస్తోంది. పెద్దపల్లి జిల్లా రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో మురుగునీటి శుద్ధి ప్లాంట్ల నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. దాదాపు 60 డివిజన్లకు సంబంధించిన మురుగును శుద్ధి చేయకుండా నేరుగా గోదావరిలో విడిచిపెడుతున్నారు. ఫలితంగా గోదావరి కలుషితం కావడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అమృత్ పథకం లక్ష్యాలకు తూట్లు పడుతున్నాయి. రామగుండం కార్పొరేషన్కు అమృత్ పథకం కింద ఎస్టీపీల నిర్మాణానికి 88 కోట్ల నిధులు మంజూరైనా పనులు మాత్రం అనుకున్నంత సమయంలో పూర్తి కాలేదు. ఈ ఏడాది జూన్ నాటికి అందుబాటులోకి రావాల్సిన ఎస్టీపీలు మరో ఏడాదైనా పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు. రామగుండం కార్పొరేషన్లో ముందుకు సాగని ఎస్టీపీలపై ప్రత్యేక కథనం. పేరుకు పెద్దపల్లి జిల్లా కేంద్రమైన ఎక్కువ మంది జనాభా ఉండేటువంటి కార్పొరేషన్ మాత్రం రామగుండం కార్పొరేషన్. ఈ రామగుండం కార్పొరేషన్లో సింగరేణికి సంబంధించి, అలాగే ఎన్టీపీసీకి సంబంధించి, దీంతోపాటు ఆర్ఎఫ్సిఎల్కి సంబంధించి పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉద్యోగులు, సింగరేణి కాలనీస్ ఇవన్నీ కూడా ఉంటాయి. సుమారు 2,40,000 జనాభా ఉన్నటువంటి అతిపెద్ద కార్పొరేషన్ ఇది. 60 డివిజన్లలో ఈ జనాభాకు సంబంధించినటువంటి వార్డులన్నీ, డివిజన్స్ అన్నీ కూడా విభజించబడ్డాయి. సుమారు 65,000కు పైగా నివాసాలు ఇక్కడ ఉంటాయి. అయితే ఈ 65,000 నివాసాలకు సంబంధించినటువంటి మురుగునీరంతా కూడా వాస్తవంగా అంటే నిబంధనల ప్రకారం అక్కడ
నీటిని శుద్ధి చేసిన తర్వాతనే గోదావరి లాంటి నదుల్లో కలపాలి. కానీ వాస్తవంగా క్షేత్రస్థాయిలో అది జరగడం లేదు. మురుగునీరంతా కూడా నేరుగా చెరువుల్లోనో గోదావరిలోనో కలుస్తుంది. అయితే ఈ విధంగా అంటే నదిని పొల్యూషన్ చేసేటువంటి అవకాశం అధికంగా ఉన్నందున ఆ విధంగా ఉండకూడదు అన్న ఉద్దేశంతో అమృత్ పథకం కింద రామగుండం కార్పొరేషన్కు 4 చోట్ల సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఏర్పాటు చేయాలని చెప్పేసి అమృత్ పథకం కింద సుమారు 88 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. కానీ ఆ పనులన్నీ కూడా మనకు నత్తనడకన కొనసాగుతున్నాయి. అయితే ఎన్టీపీసీ టౌన్షిప్, అడ్డగుట్టపల్లి, మార్కండేయ కాలనీ, అలాగే అశోక్ నగర్, లక్ష్మీనగర్, ఆర్ఎఫ్సిఎల్ టౌన్షిప్కు సంబంధించినటువంటి మురుగునీరంతా కూడా మల్కాపూర్ మీదుగా నేరుగా గోదావరిలో మనకు కలుస్తుంది. దీంతోపాటు మనం రామగుండం ఏరియాకు సంబంధించి చూస్తే రామగుండము, కుందనపల్లి యాష్ పాయింట్ దగ్గర నుంచి వచ్చేటువంటి మురుగునీరు ఇది పాములపేట శివారు నుంచి నేరుగా గోదావరిలో కలుస్తుంది. దీంతోపాటు పోతనా కాలనీ, 18 లేన్ కాలనీ సంబంధించినటువంటి మురుగునీరు అంతా కూడా అల్లూరు శివార్లో ఉన్నటువంటి చెరువులో కలుస్తుంది. దీంతోపాటు ఈ రామగుండం కార్పొరేషన్లోనే భాగమైనటువంటి జనగామకు సంబంధించినటువంటి మురుగునీరు అంతా కూడా నేరుగా గోదావరిలో కలుస్తుంది. అంటే ఒక్కొక్క కాలనీకి సంబంధించి చూస్తే మ్యాక్సిమం అదే చెరువులలో అటు గోదావరిలో నేరుగా మురుగు కలుస్తుంది. ఈ మురుగు కలవకుండా మొత్తం అమృత్ పథకం కింద 88 కోట్లతో మల్కాపూర్ దగ్గర 21 MLD, తర్వాత రామగుండం దగ్గర 4 MLD, అలాగే 18 కాలనీకి సంబంధించి 6 MLD, అలాగే జనగామకు సంబంధించి 1.5 MLD STP అంటే సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణం చేయాలని చెప్పేసి సంకల్పించారు. ఈ పనులు ప్రారంభమై దాదాపు 3 ఏళ్లకు పైగా గడుస్తుంది. 2023లో ప్రారంభం కావడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా ఈ పనులన్నీ కూడా నత్తనడకన కొనసాగుతున్నాయి. ఒక మల్కాపూర్ MLDకి సంబంధించి మాత్రమే ప్రస్తుతం వర్క్ ప్రోగ్రెస్లో ఉంది, అక్కడ వర్క్ నడుస్తుంది. ఇక మిగతా రామగుండం కానీ, తర్వాత 18 లేన్ కాలనీ కానీ, ఇటు జనగామ కానీ, జనగామ అయితే అసలు జనగామ MLDకి సంబంధించిన వర్కే, STPకి సంబంధించినటువంటి వర్కే అక్కడ ప్రారంభం కాలేదు. 18 లేన్ కాలనీ కూడా గుంతలు తెవ్వి వదిలేయడం జరిగింది. అయితే వీటికి అనుబంధంగా ట్రంక్ మెయిన్లు నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది. పట్టణం నుంచి వచ్చేటువంటి మురుగును అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, ఓపెన్ డ్రైనేజ్ ద్వారా కానీ వచ్చేటువంటి చిన్న చిన్న కాలువల ద్వారా వచ్చేటువంటి మురుగునంతా కూడా పెద్ద ఎత్తున పెద్ద ఓపెన్ డ్రైన్లకు కలిపి అవి STPలకు లింక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి సంబంధించి ఈ రామగుండం కార్పొరేషన్లో మొత్తం 22 కిలోమీటర్ల ట్రంక్ మెయిన్లను మనం నిర్మించాల్సి ఉండగా ఆ పనులు కూడా ప్రస్తుతం నత్తనడకన కొనసాగుతున్నాయి. ప్రస్తుతం అల్లూరు నుంచి కృష్ణానగర్కు సంబంధించినటువంటి ఓపెన్ డ్రైన్ నిర్మాణం మాత్రం పూర్తయింది. దీంతోపాటు ఇందిరానగర్ నుంచి మల్కాపూర్కు ఈ చేయాల్సినటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. NTR నగర్ నుంచి 2A బ్రిడ్జ్ వరకు నిర్మించాల్సినటువంటి ఓపెన్ డ్రైనేజ్ పనులు అసలు అంటే అవి కూడా నత్తనడకనే కొనసాగుతున్నాయి. మొత్తంగా చూస్తే మురుగు నీటి శుద్ధి సంబంధించి అమృత్ పథకం కింద విడుదలైనటువంటి 88 కోట్ల నిధులను వినియోగించుకోవడంలో కార్పొరేషన్ దారుణంగా విఫలమవుతుంది. ఈ పనులు ఎక్కడ కూడా వేగవంతం కావడం లేదు. మొత్తంగా చూస్తే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ నుంచి నేరుగా గోదావరిలో మురుగును చేరేటువంటి ప్రక్రియను అడ్డుకట్ట వేయాల్సిన పని నత్తనడకంగా కొనసాగడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా కార్పొరేషన్ అధికారులు కానీ, అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ దాన్ని పట్టించుకొని వేగంగా పనులు పూర్తయ్యేలా చేయాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ తిరుపతితో స్వామి కిరణ్, ఈటీవీ న్యూస్, కరీంనగర్. మంత్రి శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. మంచి ఆలోచన, మంచి కార్యక్రమం. ఎందుకంటే మేము పార్టీ పరంగా శాసనసభ్యులుగా గెలిచి ఈరోజు మా ప్రభుత్వం ఏర్పడ్డది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డది. పార్టీకి సంబంధించిన నిర్దేశాన్ని, ఆదేశాన్ని గాంధీభవన్కి వచ్చి వారానికి ఒక మా సహచరులు వచ్చి దీనిలో పాల్గొనే కార్యక్రమం చేస్తూ ప్రజలకు జవాబుదారీతనంగా నిలబడాలనే ఆలోచనను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో మేమందరం కూడా ముందుకు నడుస్తూ ఉన్నాం.
దీనికి సహకరిస్తూ ఉన్న మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రత్యేకంగా గాంధీ భవన్ వ్యవహారాలకు సంబంధించిన మరి మా కాంగ్రెస్ పార్టీ సోదరులు, సేవాదళ మిత్రులు వీరందరూ కూడా సహకరిస్తూ సజావుగా ఈరోజు కార్యక్రమం జరిగింది. లక్షల రూపాయల పెట్టుబడి పెట్టి 100 కోట్లు సంపాదించడం వీటిలో మంత్రి శ్రీధర్ బాబు చెప్పాలని చెప్పి మాజీ మంత్రి కేటీఆర్ ఏదన్నా అడుగుతారు వాళ్ళు. వాళ్ళ ఫామ్ హౌస్లో వరి పండిస్తే ఆ వరికి తగ్గట్టు ఏ విధంగా వస్తుందో అందరు రైతులకు చెప్పమనండి ఫస్ట్. రెండవది పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు రావాలి, ఈరోజు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే ఆలోచనతో పోతా ఉన్నాం. విధానపరమైన నిర్ణయాలకు లోబడే నిర్ణయాలు తీసుకుంటున్నాం. నిన్న కూడా చెప్పడం జరిగింది, లేనిపోనిగా లేనంత ఊహించని విధంగా అక్కడ ఉన్న భూమి విలువకు సంబంధించిన చెప్పి ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారు చెప్పే భూమి వారి హయాంలో 90 లక్షలకి వారు అమ్మిరు. మరి వారు చెప్పాలి. 2024లో ప్రైవేటుకు వ్యక్తులు నేను ఒక వ్యాపారాన్ని పెట్టుకుంటాము, మీరు సహకరించమంటే విధి విధానాలను కూడా ఆలోచన చేసి కమిటీ, ఈరోజు ముఖ్యమంత్రి ఉండరు, దాంట్లో మంత్రి గారు ఉండరు ఆ కమిటీలో, చైర్మన్ గారు ఉండరు ఆ కమిటీలో, అధికారులు పూర్తి స్థాయిలో సమీక్షించి ఈ పరిశ్రమకు భవిష్యత్తు ఉంటుందని ఆలోచన చేస్తూ ఈరోజు ఇలాంటి పరిశ్రమలను ప్రోత్సాహం చేయాలని ఆలోచన నిర్ణయం తీసుకొని వారు నిర్ణయించారు. ఆ పరిశ్రమ అక్కడ ఉన్న భూములకు నిర్ణయం చేస్తారు, వీరికి ఒక్కరికే కాదు. ఆ నిర్ణయించిన ధర మేరకు వారికి ఇవ్వాల్సి వస్తుంది. 4 ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు వచ్చి దాదాపు 34 కోట్ల రూపాయల సంబంధించి మాకు రాబోయే కాలంలో పెట్టుబడులు పెట్టి పెద్దగా తీసుకెళ్లాలని యువకులు వచ్చినప్పుడు నిజంగానే పరిశ్రమకు భవిష్యత్తు ఉందని అక్కడ ఉన్న ప్రొఫెషనల్గా ఉన్న మెంబర్స్ కూడా ఆలోచన చేస్తే ఇవ్వాల్సిందే. ఇది నేను కాదు చేసింది, ఇది ఇంకోరు కాదు చేసింది. రాష్ట్రాలకు సంబంధించి వివిధ బోర్డు మెంబర్స్ తీసుకునే నిర్ణయం. ఈ బోర్డు మెంబర్ నిర్ణయం ఈరోజు బోర్డు మేము ఏర్పాటు చేసింది కాదు, అనేక సంవత్సరాలుగా వస్తుంది. అది ఆ రోజు 90 లక్షలు చెప్తే పెరుగుతూ ఉన్న ఇన్ఫ్లేషన్ పెట్టుకొని 1,50,00,000 నిర్ణయం చేయడం జరిగింది. 5 ఎకరాలకు ఎంత అవుతుంది? దాని భూతద్దంలో పెట్టి 10 అంతలు పెట్టి 20 అంతలు పెట్టి ప్రజలు నమ్మే విధంగా 2 కోట్ల రూపాయల భూమిని ఉటికనే ఇచ్చినట్టు చెప్పే ఆలోచన సరికాదని చెప్తా ఉన్నాం. ఎందుకంటే పరిశ్రమలకు సంబంధించి 200 కోట్లు పరిశ్రమలకు సంబంధించి ఔత్సాహికులకు మనం ప్రోత్సాహం చేయాలి. అక్కడ ఉన్న విధి విధానాల లోపలనే నిర్ణయం చేయబడటం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో సబ్సిడీస్ ఇస్తూ ఉంటాం. ఎందుకు సబ్సిడీలు ఇచ్చినావు, ఎందుకు ఇన్సెంటివ్స్ ఇచ్చినావు అంటే పరిశ్రమలను ప్రోత్సాహం చేయాలనే ఉద్దేశంతోనే బోర్డు మెంబర్స్ కూర్చొని నిర్ణయం చేసిన మేరకే ఆ బోర్డు నిర్ణయం చేసింది, ఆ బోర్డు ఇచ్చింది. సో దీంట్లో ఇష్యూ లేనిది 7.5 కోట్ల రూపాయలు ఆ బోర్డు నిర్ణయం చేస్తే దీనికి 200 కోట్లు ఎట్లా వస్తాయి? 18న జిఆర్ఎంబీ మీటింగ్ హైదరాబాద్లో తెలంగాణకు సంబంధించిన ప్రాజెక్ట్ అంశాలు లేవు, ఎజెండాలో చేర్చలేదు కాబట్టి మేము అడ్డుకుంటాము. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఆ ఎజెండా మీటింగ్ వెళ్ళి ఇప్పుడు అంత తప్పిదాలు వాళ్ళే చేసి, గత ప్రభుత్వం అన్ని తప్పిదాలు చేసి మన రాష్ట్రానికి కావాల్సిన కృష్ణా నది జలాల వాటా, గోదావరి నది జలాల వాటకు సంబంధించి వారు అనాలోచితంగా అప్పుడున్న వారి మిత్రుల ప్రభుత్వానికి సానుకూలంగా ఉండాలని అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మిత్రత్వం చేయటం. ఈరోజు మేము కానీ ఆ ప్రభుత్వం ఒక పక్కన మొన్న కూడా ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. మా వాటా విషయంలో తెలంగాణ ప్రజలకు సంబంధించి తెలంగాణ రైతాంగానికి సంబంధించిన వాటా గురించి ఏ విధంగా
మనకు రావాల్సిన వాటా ఉందో దాన్ని సాధించి తీరుతాం. ఆ వాదనను వినిపిస్తాం, తీసుకొస్తాం. అదే క్రమంలో పోయే కార్యాచరణ తీసుకుంటామని స్పష్టంగా చెప్పడం జరిగింది. మీరు మీ ప్రభుత్వంలో ఆనాడు మీరు ఒక స్పష్టంగా అర్థవంతమైన నిర్ణయాలు తీసుకోకపోవటం వల్ల ఈరోజు ఈ విధమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను పూర్తి స్థాయిలో ఏ కోశాన కూడా కేంద్ర ప్రభుత్వం లేకుంటే వారికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వాలు మమ్మల్ని ఇబ్బంది పెడితే దాని పరంగా కాంప్రమైజ్ అయ్యేది లేదు. నదీ జలాల వాట మనకు రావాల్సిందే, అది తీరాల్సిందే. థ్యాంక్ యూ. నిన్ననే చెప్పిన మళ్ళీ 2-3 సార్లు. నిన్న రాత్రి 7 అయింది, ఇప్పుడు మళ్ళీ 7 గంటలకు చెప్పమంటే. ఇప్పుడు హెల్త్ పాలసీ కానీ లేకుంటే ఏదైనా పరిశ్రమలను ప్రోత్సాహం చేసే పాలసీ విధానాలు తీసుకొస్తే దానికి సంబంధించి ఇది కాదు అది చెప్పడానికి ఆస్కారం ఉండి పరిశ్రమలను ప్రోత్సాహం చేయాలి కార్యక్రమం వారి బాధ్యత. ఈరోజు ఇంకా 9-10 సంవత్సరాలు అధికారంలో ఉన్నవారు పరిశ్రమలు రావద్దని, పారిశ్రామికత జరగొద్దని, ఈరోజు ఇండస్ట్రియలిస్టును భయపెట్టాలని, పరిశ్రమ ఎక్కడ రావకుండా చూడాలని ఆలోచన చేయడం సరికాదు. ఇది రాష్ట్ర ప్రయోజనాలకి మీరు దెబ్బ కొడుతున్నట్టు కనబడతా ఉంది. ఇప్పటికైనా మీ వైఖరి మార్చుకోండి. మీకు మా పైన వ్యక్తిగతంగా కక్ష సాధింపు మా పార్టీ పరంగా చేయాలని అనుకుంటే చేయని. మీకు మాకు సైద్ధాంతిక పరంగా మనం ప్రతిపక్షం, కానీ రాష్ట్ర ప్రజలు కోరుతా ఉంది ప్రగతి. రాష్ట్ర యువత, నిరుద్యోగ యువత కోరుతా ఉంది ఉపాధి. రాష్ట్ర రైతాంగం కోరుతా ఉంది మనకు కావాల్సిన కృష్ణా నది జలాలకు సంబంధించిన పూర్తి స్థాయిలో వాటా. వీటి గురించి సరియైన విధానంలో ఆలోచన చేయమంటే మేము ఆపుతాం, మేము చేస్తాం, మేము కొడతాం, మేము తిడతాము అంటే భయాందోళన గుర్తు చేసి ఎవ్వరు రాకుండా ఉండే చూసే ప్రయత్నం చేయకుండా. ఇప్పుడు ఈ విధమైన ప్రచారం చేయటము వాళ్ళ గ్లోబల్ ప్రచారం చేస్తూ కాలం గడుపుతూ ఉన్నారు. మొదటగా అట్లనే గ్లోబల్ ప్రచారం చేస్తే ఏమైంది, 2 బై ఎలక్షన్లు వచ్చినాయి. శాసనసభకి 2 పూర్తి స్థాయిలో ఓడిపోయినరు. మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి, ఈ గ్లోబల్ ప్రచారం చేసిండ్రు, అడ్డగోలుగా చేసిండ్రు, ఇష్టారాజ్యంగా చేసిండ్రు. ఎవరు గెలిచిండ్రు? ప్రజలందరూ గమనించి తిరిగి కాంగ్రెస్ పార్టీ అయితేనే ఈరోజు మా ప్రగతిలో ముందుకు సాగుతామని వారు పట్టణ ప్రజలు కూడా వేసిండ్రు. సరే, పట్టణ ప్రజలంటే వేసిండ్రు, గ్రామ ప్రజలు కూడా ఎక్కువ స్థాయి పెద్ద సంఖ్యలో ఈరోజు మా సర్పంచులను గెలిపించుకొని ముందుకు పోయిన అదే 2 సంవత్సరాల నుంచి గ్లోబల్స్ ప్రచారం చేస్తూ ఈ విధంగా పోతా ఉన్నారు. ఈరోజు ఒక స్థాయి నుంచి ఒక 100 రేట్ల స్థాయికి పరిశ్రమను కానీ, ఈరోజు అక్కడ ఉన్న టీ వర్క్స్ని కానీ, టీ హబ్ను కానీ ఇంకా వారు మొదటి అడుగేస్తే మేము 100 అడుగులు వేసే కార్యక్రమం చేసినాం. దాన్ని రాజకీయ కక్ష సాధింపులకు కాకుండా ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది, ఆ ఇన్స్టిట్యూషన్ని నమ్మకం ఇచ్చి 10 అంతలు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నప్పుడు ముందుకెళ్తా ఉన్నాం. ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పబ్లిక్ గవర్నమెంట్ స్కూల్ పెట్టింది. ఇప్పుడు 50-70 సంవత్సరాల నుంచి ఇక మేమే స్కూళ్ళు పెట్టినాము. ఇక స్కూల్లో పెట్టకుండా చదువుకోకుండా బాధ్యతల భాగంగా పెడితే దాన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్లే కార్యాచరణ. అది కంటిన్యూస్ పాలసీ. ఇది ఎవరికి ఇక్కడ వ్యక్తిగతంగా నేను ఎవరి గురించి ఎవరో బ్రదర్ గురించి అక్కడ లేని అంశాన్ని తీసుకొచ్చి పెడతా ఉన్న సందర్భం. ఈరోజు అందరు కలిసి పనిచేయాల్సింది రాష్ట్ర యువత గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి, రాష్ట్ర రైతుల గురించి పనిచేయాల్సిన అవసరం, బాధ్యతను వారు మర్చిపోతూ ఉన్నారు. రాజకీయంగా ఏదో ఒక బూడిద జల్లి లబ్ధి పొందామనే ఆలోచన బంద్ చేయండి.